పాకిస్తాన్ ఫర్ సేల్ పైజామా నాడలకు పైసలు లేని వాళ్ళు మళ్ళీ మార్కెట్లో దిగిండ్రు. కాకపోతే ఈసారి ఏం చేసిరు తెలుసా ఫ్రెండ్స్? హీరా మండీ తెలుసు కదా మీకు, సినిమా ఏముంటుందో ఎవరి మీద ఉంటుందో మీ అందరికీ తెలుసు. హీరా మండీలు ఏం చేసిరంటే ఒక్క మనిషిని ఇద్దరికి ఒకటే రూమ్లో అని అన్నట్టున్నది పంచాయతీ. గ్వాదర్ పోర్టు చైనాకి ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, కొత్త కాదు కదా. పాపం చైనా వాడు నడిముక్కోడు ఆడికేని చేసి ఈ జాగా నాది ఈ పోగు నాది అని చెప్పి ఆడేదో సనసూది పట్టుకొని పుట్టనికే పోయాడు, సుత్లి తాటు పట్టుకొని. కాకపోతే వీళ్ళు జాగిచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ పక్కకేని ఎరిగినాక ముడిగడుకొని నీళ్ళు ఉండే వీళ్ళకు వాళ్ళని AK-47 ఇచ్చి పక్కకు నిలబెడతారు. అంటే ఈడు చైనా వాళ్ళతో పైసలు పెట్టించుకున్నారు, చైనా వాళ్ళతోని జాగిచ్చినట్టే చేశారు, గ్వాదర్ పోర్ట్ నీదేనన్నారు. మళ్ళీ AK-47 పెట్టి వీళ్ళతోని వాళ్ళ చైనీస్ అఫీషియల్స్ మీదనే అటాక్ చేపిస్తారు. మళ్ళీ ఇది చైనా వాడికి నడుముకోనికి అర్థమవుతుందా లేదా అని అనేది నాకు అర్థమవుతలేదు. పాస్నీ పోర్ట్ అని ఉన్నది బలచిస్తాన్ దగ్గర. ఇది రేర్ అర్త్ మినరల్స్కి ఒక మంచి ప్లేస్ అన్నమాట. ఈ పాస్నీ పోర్ట్ని ఇప్పుడు ఏం చేసిండంటే అమెరికాకు తాకట్టు పెట్టేసిండు. ఎవరు? మన ఆసిమ్ మునీర్ గారు.